హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఎల్బీ నగర్లో నిర్మించిన ఫ్లైఓవర్ను ఇవాళ ప్రారంభించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు, అదేవిధంగా సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, మరి నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాభినందనలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ రోజు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మూలాన ఒక ఎల్బీ నగర్ ప్రాంతమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు, అదేవిధంగా హైదరాబాద్ ప్రజానికానికి కానీ, విజయవాడ వెళ్లే వాళ్ళకి కానీ మరి ఎంత రిలీఫ్ వస్తుందో మనందరికీ తెలుసు. గతంలో ఈ ప్రాంతంలో ఫంక్షన్స్ కానీ, పెళ్లిళ్ళు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఎప్పుడు చూసినా కానీ ట్రాఫిక్ రద్దీ. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇస్తూ, మరి మున్సిపల్ శాఖ మంత్రులుగా యువ నాయకులైనటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే ఓన్లీ ఎల్బీ నగర్, ఈ పక్కన బైరాములు కూడా కానివ్వండి, ఈ పక్కన పోతే నాగార్జున సాగర్, మరి ఆ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ కామినేని కానివ్వండి, ఉప్పల్ ప్రాంతం కానీ, ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్, నల్గొండ చౌరస్తా, చెదరగట్ వరకు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు కుంట్లూరు, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ, మరి ఇవన్నిటికీ కూడా ఎంతో రిలీఫ్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో మన మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో మీకు మాస్టర్ మైండ్స్ కానివ్వండి, ఉప్పల్ ప్రాంతం కానివ్వండి, రామంతాపూర్, అంబర్పేట కానివ్వండి, ఈ విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం ఎస్ఆర్డిపి ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇవ్వాలి. మరి ట్రాఫిక్ ఇబ్బందుల మూలాన జరిగేటువంటి సమస్యలు నిరంతరం మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రజలకు భారీ ఎత్తున రిలీఫ్ రావాలనేటువంటి సంకల్పంతో మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, ప్రజలకు సేవలు అందించాలి, వాళ్ళ కనెక్టివిటీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మన మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని మరి తప్పకుండా గ్రేటర్లో వారి పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా చాలా కార్యక్రమాలని ఈరోజు వైట్ ట్యాపింగ్ రోడ్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, మరి బ్రహ్మాండంగా అంటే ప్రజలు ఏవైతే ఆశిస్తుండ్రు, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మరి తప్పకుండా ప్రజలకు ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ నిర్మాణాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని ఇక నిరంతరంగా ఎవరికి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవడం, ఎలక్షన్ వరకు మరి డెవలప్మెంట్ వచ్చినప్పుడు కానీ అందరం కూడా సమానంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ప్రజల క్షేమం కోసం, ప్రజల మంచి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.
మరి పెద్దలు మన హోంశాఖ మంత్రులు మాట్లాడే ముందు మరి ఎల్బీ నగర్ గతంలో మనందరికి కూడా తెలుసు ట్రాఫిక్ ఇక్కట్లతోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దీన్ని స్వయంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జంక్షన్ స్వయంగా హైదరాబాద్ నగరం గత 50 ఏళ్లలో మరి అన్యూన్య రీతిలో హైదరాబాద్ నగర జనాభా పెరుగుకుంటూ వచ్చింది కాబట్టి మరి దీనికి గౌరవ కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు పద్మ గారు వేదిక మీకు రావాలి. మరి ఈరోజు ఆ హైదరాబాద్ నగర ట్రాఫిక్ తగ్గట్టుగా మరి అంతర్జాతీయ సంస్థలతోటి మరి సర్వేలు చేపించి మీరు దీనికి ఏ జంక్షన్ లో ఫ్లైఓవర్ వేయాలి, ఏ జంక్షన్ లో అండర్ పాస్ కట్టాలి, మరి ఎక్కడ ఓవర్ పాస్ కట్టాలి, మరి ఏ రకంగా దీన్ని సపరేట్ చేయాలనే దాంట్లో మరి ట్రాఫిక్ స్టడీస్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మరి దాంట్లో భాగంగా మరి వాళ్ళ అతిపెద్ద జంక్షన్ ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ట్రాఫిక్ ఈ మామూలుగా ఉండదు. మరి 6 లైన్ రోడ్డు మరి ఇటు పక్క ఉప్పల్ నుంచి వచ్చేది కానీ ఇటు పక్క ఎయిర్పోర్ట్ పోతానికి మరి ఇలా సిటీ సెంటర్ నుంచి మలక్పేట నుంచి ఇటు విజయవాడ పోయే రోడ్డు కానీ మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న ట్రాఫిక్ ను మరి అతిపెద్ద జంక్షన్ ను దాటియడం అనేది చాలా క్రిటికల్ గా ఉండే కొంత ఇబ్బందికరంగా మరి ఎన్నో ఎమ్యూనిటీస్ మరి వాళ్ళ వాటిని వాటర్ లైన్స్ కానీ ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేయాల్సి వచ్చినా కూడా చాలా చాకచక్యంగా మరి ఇక్కడ ఉన్న గౌరవ మరి ప్రజాప్రతినిధులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా కోఆపరేషన్ తోటి చాలా ట్రాఫిక్ తాత్కాలికమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా కూడా మరి లాంగ్ టర్మ్ లో మరి ఇది ఉపశమనం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మరి దాన్ని ఓర్చుకొని కూడా ఎల్బీ నగర్ మరి ఈ ప్రాంతం నుంచి పోయే ప్రయాణికులందరూ కూడా మరి దీన్ని వాళ్ళు కొంత తాత్కాలికంగా ఇబ్బందులు జరిగిన వాళ్ళకి క్షమించాలని కోరుతూ మరి ఈ ప్రాజెక్టును ఇంత వేగంగా మరి తీసుకురావడానికి మరి జిహెచ్ఎంసీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఎస్సీ రవీంద్రరాజు గారు, కృష్ణారావు గారు, వారి సిబ్బంది, మరి ఇక్కడ మా జోనల్ కమిషనర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇక్కడ డీసీ గారు, మరి ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి దీనికి గౌరవ కమిషనర్ గారు మరి దానకిషోర్ గారు కూడా వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేయాలని వారు కూడా తమ వంతు మానిటరింగ్ చేస్తూ మరి ఎల్బీ నగర్ లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితున్నాయి. ఇప్పటికే మొన్న మధ్యనే ఎలక్షన్ కోడ్ తోటి దీన్ని కొంత ఎప్పుడు చేయాలన్న దాంట్లో మరి దాన్ని కొంత క్లారిఫికేషన్ తీసుకొని కొంత పూర్తయి కొంత మరి సమయం పట్టినా కూడా పూర్తి అయింది. కానీ మరి మోడల్ కాండక్ట్ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా అన్ని క్లారిఫికేషన్ తీసుకొని మనం మరి ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో మరి తీసుకురావాలన్న దాంట్లో మరి ఈ దేన్నైనా ఫేస్ చేసి ఇనాగ్రేషన్ చేయాలన్న దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఉన్న మంత్రుల టైం తీసుకొని మరి ఈ రోజు చేయడం జరిగింది. మరి దీన్ని ఇంత తొందరగా కంప్లీషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి దీన్ని ఈ ఫ్లైఓవరే కాదు నెక్స్ట్ మరి కామినేని కానీ ఎల్బీ నగర్ ఇంకోటి మరి బైరామ్లో కూడా ఇవన్నీ కూడా మనకి ఇంకా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. మరి వచ్చే 6 months లో ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ కామినేని మరి నాగోలు బైరామ్లో కూడా ఇవన్నీ కూడా ఇంతమంది చింతలకుంట కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరంలో ఇటు ఉప్పల్ నుంచి ఇటు బైరామ్లో కూడా ఎయిర్పోర్ట్ పోయేది కానీ ఇటు విజయవాడ పోయేది కానీ ఎక్కడ కూడా సిగ్నల్ కు ఆగకుండా మరి ఇలా సిగ్నల్లెస్ మరి సిటీ జంక్షన్స్ గా మరి ఈ ఏరియా మొత్తం కూడా క్లియర్ చేయడానికి మరి ఇక్కడున్న కాంట్రాక్టర్లకు మరి ఇక్కడున్న ఇంజనీర్లకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్పీడ్ తోటి ఇదే స్ఫూర్తితోటి పూర్తి చేసి మరి ఈ ప్రాంతం నుంచి పోయే ప్రయాణికులకు ఈ ప్రాంత ప్రాంత ప్రజలందరికీ కూడా మరి వెసులుబాటు మరి కల్పిస్తున్నందుకు మరి ఇదే స్పీడ్ తోటి ముందుకు పోవాలని చెప్పి వారిని అభినందిస్తూ మరి ఇప్పుడు గౌరవ పెద్దలు మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభా అధ్యక్షులు గౌరవ మేయర్ గారు గొంతు రామ్మోహన్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మన డైనమిక్ మినిస్టర్ తలసాని యాదవ్ గారు, మా ఇంకొకటి చాలా యంగ్ మినిస్టర్ అంటే చాలా జోష్లో మాట్లాడుతా అంటే మల్లారెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ బాబా గారు, మా కమిషనర్ దానకిషోర్ గారు, శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్, మా కార్పొరేటర్స్ అందరూ కార్పొరేటర్స్ విఠల్ గారు, శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస గారు,
అందరూ ఉన్న వేదిక మీద ఉన్నారు, పెద్దలకు, అందరి కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ నా పేరుతో నమస్కారము, సలాము. ఇది ఎల్బీ నగర్ బ్రిడ్జ్ అంటే చాలా ఓవర్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది. తప్పకుండా తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు, మా డైనమిక్ మినిస్టర్ కేటీ రామారావు గారు చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడికి హైదరాబాద్లో అంటే ఢిల్లీలో ఒక అవార్డు వచ్చింది మాకు గ్రేటర్ హైదరాబాద్కి, చాలా నీట్ అండ్ క్లీన్. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది హైవే రోడ్ ఉంది, డైరెక్ట్గా విజయవాడ వెళ్తున్నారు. ఈ రోడ్లో ఈ బ్రిడ్జ్ లేకుంటే చాలా కష్టమవుతుంది. ఎవరూజ్ బ్రిడ్జ్ కోసం 42 కోట్లు ఖర్చు చేశారు. ఇది 5వ బ్రిడ్జ్ ఉంది ఇక్కడికి, చాలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కడుతున్నారు. తప్పకుండా ఇది చాలా జిహెచ్ఎంసీ ద్వారా మా మేయర్ గారు, నేను కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. డిప్యూటీ మేయర్ గారు చాలా జిహెచ్ఎంసీ ద్వారా హైదరాబాద్ సిటీ చాలా నీట్ అయింది. ట్రాఫిక్ కోసం చాలా ప్రాబ్లం చాలా అవుతుంది. డే బై డే ఇంత రోడ్ మార్నింగ్ అవర్స్ ఉంటే ఇది రోడ్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకో అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసినాకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా హైదరాబాద్ లో అంటే డే బై డే ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నారు. రోజు రెగ్యులర్లా అంటే ఆల్ ఇండియాలో అంతా యూపీ, బీహార్, రాజస్థాన్ ఇక్కడ వచ్చే సెటిల్ అవుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగా ఉంది, పీస్ బాగా ఉంది, ట్రాఫిక్ డే బై డే ఎక్కువ అవుతున్నారు. ఈ ట్రాఫిక్ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం 448 కోట్ల ప్లాన్ ఉంది. ఈ 42 కోట్లు ఇది ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. ఇంకో ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ కావాలి ఓవర్ బ్రిడ్జెస్ 100% ఒకటి మలక్పేట్ దగ్గర ప్లాన్ పెడుతున్నారు, శాంక్షన్ అయింది. అది కట్టే తర్వాత చాలా కమిషనర్ గారు, నేను మేయర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ దగ్గర, రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ప్లాన్ ఉంది ఓవర్ బ్రిడ్జ్ కి, తొందరగా కట్టే బాగా అవుతుంది. నా ద్వారా చాలా అందరి ఎల్బీ నగర్ లో ఉన్నారు, కాన్స్టిట్యూన్స్ లో చాలా మంది వచ్చారు. అందరికీ పేరుతో ఈ శుభాకాంక్షలు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా బాగా పని చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా మంచి స్కీమ్, వెల్ఫేర్ స్కీమ్లు చేస్తున్నారు. అన్నదాతలు అంటే అట్లా ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు అట్లా 5 రూపీస్ లో మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ అంటే హైదరాబాద్ సిటీలో 40,000 మందికి ఎక్కువ మందికి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు 5 రూపాయలకి. సీఎం గారు తెలంగాణ వచ్చే ముందు ఒక మాట చెప్పారు, తెలంగాణ వచ్చే తర్వాత అందరి హ్యాపీ ఉన్నాయని పని చేస్తా అంటే ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు అందరికీ. నా ద్వారా అందరికీ పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. మా పాత మినిస్టర్ మా కేటీఆర్ గారు చాలా బాగా హైదరాబాద్ లో అంటే బాగా ప్లాన్ చేశారు. ఆయన చాలా యాక్టివ్ లీడర్ ఉన్నారు. చాలా యాక్టివ్ ప్లాన్ చేసి ఈ హైదరాబాద్ లో అంటే ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కావాలి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ లో అంటే ఎట్లా సాల్వ్ చేయాలి, ఇనిషియేట్ తీసుకోపోయినా ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను.